హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొత్తానికి ఇవాళ టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరుని ప్రకటించి మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జాగృతి కవిత గారు మొత్తానికి ఇవాళ ఒక సంచలనాన్నే సృష్టించారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. పొలిటికల్ పార్టీలు అంటే అధికార పార్టీ కాంగ్రెస్ దగ్గర నుంచి, బీజేపీ దగ్గర నుంచి, ఇతర పార్టీలు, చిన్న చితక పార్టీలు అందరూ కూడా మొత్తం టోటల్గా ఒక్కసారి ఉలిక్కిపడడం జరిగింది. అందరూ ఎవరిని వాళ్ళు ఒక్కసారి తేరిపారు చూసుకోవాల్సిన పరిస్థితిని మాత్రం కవిత గారి ఉపన్యాసం ఇవాళ 100% క్రియేట్ చేసిందన్న మాటలో మాత్రం సెకండ్ ఒపీనియన్ లేదు. సరే, రేపు కవిత గారి ప్రయాణం ఎటుపక్కకి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఆవిడ తాలూకు పొలిటికల్ నెరేటివ్ ఎలా ఉంటుంది, ఏ స్పేస్ని ఆవిడ క్రియేట్ చేసుకోగలరు, ఇవన్నీ కూడా కాలగమనంలో నిర్ణయించాల్సిన విషయాలు. కానీ ఇది ఫస్ట్ ఓపెనింగ్ మెయిడెన్ స్పీచ్లో ఒక పొలిటికల్ పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా ఇవాళ మాట్లాడిన మాటలు ఎంతవరకు రక్తి కట్టాయి, ఎలాగా ఆవిడ మాటలు కొంతమందినైనా ఆకట్టుకోగలిగాయి అనేది ఎక్కడొక్కడ ప్రయాణం తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్నది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం, ఒప్పుకునే విషయం. కోర్స్ అంటే ఇప్పుడు కవిత గారికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆవిడ అంటే కేసీఆర్ ఎవ్వరు ఏది అన్నా ఏమన్నా సరే కేసీఆర్ అన్నది తెలంగాణకు సంబంధించినంత వరకు హీఈస్ ది ఐకన్ ఆఫ్ తెలంగాణ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాంగ్రెస్ పార్టీ తొలి రోజుల్లో అంటే తెలంగాణ పార్టీని తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఇట్ ఈస్ నాట్ డీమెర్జర్ ఆఫ్ తెలంగాణ అని అనౌన్స్ చేసినప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ సరిగ్గా దాన్ని ఆ మైలేజీని పొందలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి అన్నిటికీ ఎదురొడ్డి నిలబడి పార్టీ కోసం లేదా తెలంగాణ కోసం చాలా దారుణమైన హోరాహోరీ పోరాటం యుద్ధం చేసిన ఆ వాతావరణం మొత్తం అంతా తెలంగాణలో వాడవాడల ఊరూరా అన్ని చోట్ల అలుముకుని కమ్ముకున్న వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ అవార్డు తెలంగాణ అవార్డు ఇచ్చినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా రాణించలేదు, రేణికి రాలేదు. అది కేవలం కేసీఆర్ వల్లే జరిగిందనే ఒక నమ్మకం మొత్తం కూడా తెలంగాణ ప్రతి గుండెలోని 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో గట్టిగా నాటుకుంది. దానివల్ల ఆ ఉద్యమం నడిచిన విధానం, ఆ ఒత్తిడి, ఆ ఉక్కిరిబిక్కిరిలో న్యాచురల్గా ఆటోమేటిక్గా కేసీఆర్ గారు బిడ్డలుగా యువతల కవిత కానీ అవతల కేటీఆర్ గారు కానీ వాళ్ళు ఆ ఉద్యమాలలో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం కానీ లేదా వాళ్ళు కూడా ఒక క్రియాశీలకమైన పాత్రను నిర్వహించడం, అవతల హరీష్ రావు గారు తర్వాత సంతోష్ గారు అన్న వ్యక్తి మెల్లమెల్లగా బయటకు రావడం జరిగింది. కానీ ఈ ముగ్గురు పేర్లు మనకి బాగా తెలంగాణ ఉద్యమం టైంలో బాగా వినిపించిన మాటలు ఈ మూడు. వాళ్ళు అన్ని చోట్ల ఉద్యమ రూపంలో వాళ్ళు ప్రతి చోట, ప్రతి వేదిక, ప్రతి రంగంలోని, ప్రతి ప్రాంతంలోని వాళ్ళు కూడా బాగా ముమ్మరంగా ప్రజా సమూహాలలోకి చొచ్చుకుపోయిన సందర్భాలు తెలంగాణ అందరినీ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. అయితే ఈ రోజున ఏదో గోని ప్రకాశ్రావు గారు చెప్పినట్టు ఎవరో అన్నట్టు నువ్వు కేసీఆర్ లేకపోతే నువ్వు శూన్యం, కేసీఆర్ లేకపోతే నీకు దిక్కేది, కేసీఆర్ కాకపోతే నిన్ను ఎవడు గుర్తిస్తాడు, ఈ మాటలకి ఈ రోజున వాల్యూ లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు లేకపోతే ఇందిరాగాంధీ గారు లేరు, ఇందిరాగాంధీ గారు లేకపోతే రాజీవ్ గాంధీ గారు లేరు, రాజీవ్ గాంధీ గారు లేకపోతే సోనియా గాంధీ గారు లేరు, సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు లేరు. ఇక డైనాసిటీ, ఈ వంశపారపర్యమైన ఈ గుర్తింపులు అన్నవి మన భారతదేశంలో అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లోని ఉన్నాయి. దాన్ని ఎవరు కాదలనేని ఇది రాజకీయ సత్యం, రాజకీయ వాస్తవం, క్షేత్రస్థాయి వాస్తవాలు ఇవన్నీ కూడా. అలాగే కేసీఆర్ గారి కూతురే, నిజమే కేసీఆర్ గారి కూతురు కాబట్టే కవిత గారికి ఆ గుర్తింపుగా. బట్ ఇక్కడ ఇవాళ ఆవిడ ఉపన్యాసంలో ప్రత్యేకతలు, ఎందుకంటే ఆవిడ సాంస్కృతిక తెలంగాణ ప్రాంతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం అనండి, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను దగ్గరికి చేసుకోవడం కానీ, లేకపోతే తెలంగాణ తాలూకా కల్చర్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ కవిత గారి పాత్ర చాలా ఉంది. దానికి బతుకమ్మ పండుగ ద్వారా ఆవిడ చాలా ఘనంగా బతుకమ్మ పండుగలో ఆవిడ పాలు పంచుకోవడమే కాకుండా, పాల్గొనడమే కాకుండా ఆ పండగని చాలా ఒక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించి రాష్ట్ర పండగగా దాన్ని
గుర్తించే రేంజ్లో ఆవిడ దాన్ని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసి తెలంగాణ మహిళలను అందరినీ కూడా ఆ జాతరలో అందరినీ కూడా మమైక్యమయ్యేటట్టుగా చేయడంలో కవిత గారు చాలా గొప్ప పాత్ర పోషించారు. దాన్ని అసలు ఎవ్వరూ కాదనలేని చారిత్రక వాస్తవం అది. ఇందులో దానివల్ల ఆవిడకి మహిళలందరూ బాగా దగ్గరగా ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఉన్న స్పేసు ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీవ్రమైన అసంతృప్తిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు అన్నది అన్ని చోట్ల వినిపిస్తున్నమాట. ఈ రోజే గనక ఎలక్షన్స్ వస్తే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ 100% మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుందని నమ్మే వర్గాలు ఉన్నాయి, మీడియా వర్గాలు ఉన్నాయి. ఈ రోజున అంటే రేవంత్ రెడ్డి గారి తాలూకా పరిపాలన బాగుందా లేదా అన్న మాట ఒక్కసారి పెడితే, పరిపాలించే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఒక 100% మార్కులతో ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పీఠాన్ని ఎంతటి గొప్పవాడు అధిష్ఠించినప్పటికీ కూడా అలా రోజురోజుకి మార్కులు తగ్గిపోతూనే ఉంటాయి తప్పితే పెరగడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ప్రజలకు అందించినన్ని పథకాలు, ఆయన రచించినన్ని ప్రణాళికలు, ప్రభుత్వ పరంగా ప్రజలకు అందాల్సిన అంటే ప్రయోజన ఫలాలు ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలోని జరగలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. మొన్న కూడా కేసీఆర్ గారు ఆ సందర్భంగా విద్యకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మొన్న కూడా కేసీఆర్ గారు లేటెస్ట్ సభలో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఈ పై రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఎట్లా కండక్ట్ అవుతున్నది, దాన్ని ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తున్నారు అనేవి కూడా పరిశీలించి వెళ్ళిన సందర్భాలు 2004-2009 మధ్యలో ఉన్నాయి. అండ్ అంటే పావుల వడ్డీ అని, మహిళలకు పావుల వడ్డీ, రైతులకు పావుల వడ్డీ, కౌలుదారులకు కూడా పావుల వడ్డీ అందించి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఒకటి కాదు ఎన్ని రకాలుగా యువతకి కానీ, రైతాంగానికి కానీ, మహిళలకు కానీ ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తే కూడా అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అండ్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు బాగా గుర్తుంచుకోవాల్సిన మాట ఇది. ఓన్లీ 1% ఓటింగ్ తేడా. ఆ రోజున మన్నాడు అంటే గెలిచిన తర్వాత జరిగిన తొలి సభ గాంధీ భవన్లో జరిగిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ మనకి పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి, మనకి డిస్టింక్షన్ రాలేదు అంటే అప్పుడు 33 ఎన్నో ఎంపీ సీట్లు వచ్చాయి. ఆయన ప్రసంగంలో అన్నమాట ఇది. అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ విషయాన్ని చాలా బాగా మననం చేసుకోవాల్సిన పరిగణించవలసిన విషయం ఇది. కాబట్టి అంత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చిన మగాడే లేడు రాష్ట్రానికి. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట చెప్తున్నాను నేను. ఏది ప్రాంతీయ పార్టీగా కాకుండా జాతీయ పార్టీలో అక్కడి నుంచి ఇక్కడికి అంటే కనీసం అప్పుడున్న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం గారు కూడా సాధించలేనంత బడ్జెట్ని, రాష్ట్ర బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ క్యాల్కులేట్ చేయించి తెచ్చుకున్న ఓ గొప్ప అచీవ్మెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నప్పటికీ కూడా ఎంత ఆయన ద్వారా ప్రజోపయోగమైన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఆయనకి లభించింది మనకు వచ్చింది పాస్ మార్కులు మాత్రమే అని క్లియర్గా గాంధీ భవన్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఎన్కంబరెన్స్ అన్నది ఏదైతే ఉందో దాన్ని వీటో చేయడం కానీ, దాన్ని ఓవర్కమ్ కానీ ఏ ప్రభుత్వాలు చేయలేవు. అండ్ ప్రతిపక్షంగా ప్రత్యామ్నాయ పార్టీలు లేని సందర్భంలో ఇంకా ఎక్కడ గతి లేనప్పుడు అదే పార్టీని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకురావడానికి, ప్రత్యామ్నాయ పార్టీలు అంత బలంగా లేనప్పుడు ఎక్కడైనా ఏదైనా మళ్ళీ అధికార పార్టీ పవర్లోకి రావడం ఎక్కడైనా జరుగుతుందేమో కానీ, లేకపోతే ఎక్కువ సార్లు అధికార పార్టీ దెబ్బతినడానికే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్న పరిస్థితులే కేవలం రాజకీయ రంగంలో మనం ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా చూడవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే యువతలు బీజేపీకి ఇప్పుడప్పట్లో వాళ్ళు ఎన్నైనా సరే ఎన్ని పాచికలైనా పారచ్చు, లేకపోతే ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు, కానీ బీజేపీకి స్వయంగా లేదా వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్గా రాష్ట్రంలో నిలబడి అధికారంలోకి వచ్చే అవకాశాలు బీజేపీకి కనుచూపు మేరలో అంత బలంగా ఏం కనిపించట్లేదు. మరి రేపటి రోజున ఈ సమీకరణాలన్నీ ఎలా మారుతాయన్నది ఇప్పుడు చెప్పడం అనేది టూ ఎర్లీ టు స్పెక్యులేట్. కానీ
ఈ ఈ అవకాశాన్ని ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి మంచి స్పేసే ఉంది. కరెక్ట్ టైంలోనే కవిత గారు ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే ఆవిడ ఉపన్యాసంలో గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచ నేతలలో ఎవరైనప్పటికీ కూడా ఉపన్యసించగలిగిన, గొప్పగా ప్రజలని లేదా ఓటర్లని బాగా మెప్పించగలిగే దాన్ని ఏమంటారు, ఆరేషన్ అంటారు చూసారా, అంటే ఆ ఉపన్యాస ధోరణిని ఎవరూ కొట్టలేరు. అది కేసీఆర్ గారి పిల్లలకి జన్మతహా వచ్చిన మాట. కేటీఆర్ గారు చాలా అద్భుతంగా మాట్లాడతాడు, అండ్ కేసీఆర్ గారు చాలా అద్భుతంగా మాట్లాడతారు, అండ్ కవిత గారు కూడా అసలు నోలెస్. ఆవిడ చాలా ఈ రోజున చెప్పాలంటే ఒక స్టోరేజ్ వాల్యూ ఉన్న ఉపన్యాసం అది. ఆవిడ టచ్ చేయని ఆస్పెక్ట్ లేదు, అండ్ షీ హ్యాస్ సౌండెడ్ వెరీ బిట్టర్. అసలు ఎక్కడ కూడా నో క్వామ్స్, చాలా స్ట్రైట్ అవే. ఆవిడ చాలా డెలిబరేట్గా అందరినీ కూడా కేసీఆర్ గారి దగ్గర నుంచి, అండ్ కేటీఆర్ గారి దగ్గర నుంచి, హరీష్ రావు దగ్గర నుంచి, సంతోష్ గారి దగ్గర నుంచి, ఎవరైతే ప్రముఖమైన పేర్లు బీఆర్ఎస్ ద్వారా వినిపించాయో ఆ పేర్లు, ఆ వ్యక్తులందరినీ కూడా దునిమాడి ఎక్కడ కూడా రిజర్వేషన్స్ లేకుండా మాట్లాడడం అన్నది ఆవిడ ఇవాళ చాలా ఎక్కువ స్కోర్ చేశారు దానివల్ల. ఎందుకంటే కుటుంబంలో వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు పేలే ఆ పటాష్ ఉంటుందే, అది ఎదుటి వాళ్ళు ప్రత్యామ్నాయ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఎప్పటికీ రాదు. ఇప్పుడు షర్మిల గారు మాట్లాడి ఏదైనా బయటకు వచ్చి మాట్లాడారంటే దానికి ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. అదే ఏ తెలుగుదేశం నాయకుడో లేకపోతే జనసేన నుంచి వచ్చే నాయకుడో లేకపోతే అధిష్టాన నాయకులు మాట్లాడిన దానికన్నా కూడా షర్మిల గారు మాట్లాడే మాటలకి ఎక్కువ గ్రావిటేషన్ ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో వ్యక్తి లేదా విజయమ్మ గారు వచ్చి మాట్లాడినా వాళ్ళకి ఆ మాటకి ఎక్కువ రిసౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. అలాగా ఈ రోజున కవిత గారు మాట్లాడిన మాటలన్నీ కూడా బాగా ఆకట్టుకునే విధంగా చాలా చమత్కారంగా, ఇప్పుడే ఇల్లలికేమో ఇన్ ఫ్రంట్ ఉన్నది క్రోకడైల్ ఫెస్టివల్ అని, ఎక్కడికక్కడ ఒక హాస్యం కానీ, ఒక సీరియస్ కానీ, సింగరేణి గనుల గురించి కానీ, సింగరేణి అంటే నాకు ఇష్టం అని కానీ, లేకపోతే ఎన్ని రకాలుగా ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ స్పీచ్ ఉండాలో అంత బాగా ఆవిడ మాట్లాడడం జరిగింది. మొత్తానికి అందరూ ఉలిక్కి పడ్డారు ఒక్కసారి ఇవాళ కవిత గారి ఉపన్యాసంతో. ఒక్కసారి అంతా కూడా మీడియా అంతా కూడా హోరెత్తిపోయింది అనమాట ఇవాళ. ఎందుకు దానికి కారణం ఆవిడకున్న గొప్ప ప్లస్ పాయింట్. ఇందాక నేను చెప్పినట్టుగా ఆరేటరీ ఎబిలిటీ ఆవిడకి అద్భుతంగా ఉన్నది. కాబట్టి ఈ రోజున ఈ పొలిటికల్ స్పేస్ని ఆవిడ ఎలా వైడెన్ చేసుకోగలుగుతారు. యువతల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అవతల బీజేపీ మొత్తం తక్కువ రాష్ట్రాల్లో కూడా మెల్లిమెల్లిగా, అంటే క్రమేపీ అలాగా అరబ్ ఔర్ ఊంట్ అని కథ అందరికీ తెలిసే ఉంటుంది. అరబ్ అండ్ క్యామిల్ కథలాగా వాళ్ళు మెల్లిమెల్లిగా చొరబడి చాలా క్రమబద్ధంగా అధికారాన్ని చేజెక్కించుకున్న సందర్భాలు తక్కువ రాష్ట్రాల్లో మనం చూసాం. ఇప్పుడు అలాగే వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే తమిళనాడులో కానీ ఇంకో చోట కానీ వాళ్ళు ఎలా హౌ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు దోస్ స్టేట్స్. బీజేపీ అన్నదే అసలు ఎక్కడ కూడా సోదిలో లేని రాష్ట్రాల్లో కూడా ఈ రోజున బీజేపీ హవా నడుస్తున్నది అన్నది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇంకా ఓటింగ్ లెక్కింపు చాలా దూరం ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు వచ్చే ఎగ్జిట్ పోల్స్ అనండి లేకపోతే పొలిటికల్ స్పెక్యులేషన్స్ అనండి బీజేపీకి చాలా ఫర్గా ఉందని. ఎక్కడది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది ఇంకా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అంత డెంట్ ఇంకా అక్కడ బీజేపీ క్రియేట్ చేయలేకపోయింది. ఏదో అందాగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ అనే మాటకి ఒక వైబ్రేషన్ ఉన్నది తెలంగాణ స్టేట్లో. మీరు అందరూ గమనించవచ్చు అసలు. ఎందుకంటే టీఆర్ఎస్ అనగానే అందరికీ నరాలు ఉప్పొంగాయి ఒక టైంలో. అసలు రక్తం ఉప్పొంగిందన్న, రక్తం మరిగిపోయింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సాధన, ఎక్కడ రాజాకార్ మూమెంట్ల దగ్గర నుంచి అమరవీరుల చరిత్ర దగ్గర నుంచి ఈ తెలంగాణ కోసం ఎంతమంది ప్రాణార్పణ చేశారు, ఇక్కడ ఎంత పోరాటం జరిగింది, ఎటువంటి ఉద్యమాల గడ్డ తెలంగాణ, ఎంత సాహిత్యం, ఎంత రక్తం ప్రవహించింది, ఎన్ని ప్రాణాలు పోయాయి, వీటన్నిటికీ కలిపి ఒక తలకట్టుగా టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఆవిర్భావానికి లేదా తెలంగాణ డీమెర్జర్కి ఎంత బాగా హెల్ప్ అయిందో, ఎంత బాగా దాన్ని సాధించగలిగిందో అనే మాట ప్రతి వాడి గుండెల్లో తెలంగాణలో నాటుకుని చాలా ఘాటుగా నిండిపోయి ఉన్న ఆ టీఆర్ఎస్ అనే మాట మళ్ళీ ఆవిడ రిపీట్ చేయడంలోనే ఆ స్ట్రాటజీ అన్నది చాలా బాగా అదే దట్ ఈస్ ది బేసిక్ క్యాప్సూల్స్. రేపు అవన్నీ కూడా ఈ స్పేస్ని ఆవిడ ఎట్లాగే అడ్వాంటేజ్ తీసుకుని రేపటి రోజున తన ప్రణాళిక కానీ లేకపోతే తన తాలూకా వ్యూహ రచన
ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది దానికి లాట్ ఆఫ్ టైం ఉంది. బట్ ఫర్ ది ఫస్ట్ అంటే ఇన్ ది ఫస్ట్ స్ట్రోక్, ఫస్ట్ ఇన్నింగ్స్ హిట్ ఆవిడ గెలిచారు. ఫస్ట్ ఓపెనింగ్ ఇన్నింగ్స్లో ఆవిడకి మంచి మార్కులు పడ్డాయి, మంచి స్కోర్ వచ్చింది, మంచి వక్త ఆవిడ. బ్రహ్మాండంగా హిందీ, ఇంగ్లీషు, తెలుగు చాలా గొప్ప సామెతలతో అండ్ చమత్కారాలతో చాలా సీరియస్ కంటెంట్ని ప్రజెంట్ చేయగలిగే దమ్ము, ధైర్యం ఉన్న ఒక వనితగా కవిత గారికి 100% వాళ్ళు 100కి 100 మార్కులు పడ్డాయి. కాబట్టి ఇంకా తర్వాత రోజుల్లోని నా పార్టీని, తెలంగాణ రాష్ట్ర సేనని ఆవిడ ఎలాగ నడిపిస్తారు, ఎలాగ బలగాలని సిద్ధం చేసుకుని సన్నద్ధం చేసుకుంటారు, లేకపోతే ప్రజలను, ఓటర్లను ఈ గ్యాపుల్లో అన్ని చోట్ల కూడా విపరీతమైన తీవ్రమైన అసంతృప్తి ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపు ఎలా నిలబడగలుగుతుంది. ఓ పక్కన మళ్ళీ కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడడం, ఉపన్యసించడం మొదలెట్టారు. కేటీఆర్ గారు ఎప్పుడు రన్ అవుతూనే ఉన్నారు అన్ని చోట్ల నుంచి కూడా. ఇవన్నీ అన్ని కలగలిపి మనం ఆలోచించుకుంటే కనుక రేపటి రోజున కవిత గారు 100% టీఆర్ఎస్ పార్టీ తరఫున కొంత స్పేస్ ఆవిడ కోసమని ఆవిడ క్రియేట్ చేసుకోగలిగే అవకాశాలే ఈ రోజున చాలామంది నోట్లోంచి వినిపిస్తోంది. ఆవిడ తిరగబడే వాళ్ళు తిరగబడుతున్నారు అంటే చిన్న అక్కస్సు ఉంటుంది, చిన్న అసూయ ఉంటుంది, పార్టీల పరమైన ద్వేషం ఉంటుంది. ఇలాంటివన్నీ కామన్గా ఉండేవి. అవన్నీ రేపు ప్రజల ముందు, ఓటర్ల ముందు నిలబడేవి కావు, ఎట్టి పరిస్థితుల్లోనే నిలబడవు. ఓకే, కొంతమంది ఏదో అంటున్నారు, షర్మిల గారు పార్టీ పెట్టారు, దాన్ని మళ్ళీ కాంగ్రెస్లో కలిపేశారు, లేకపోతే ఇంకెవరో పార్టీ పెట్టారు. ఇక్కడ తెలంగాణలోని దేవేంద్ర గౌడ్ గారు ఓ పార్టీ పెట్టారు, కోదండరాం గారు ఓ పార్టీ పెట్టారు, ఇంకెవరో ఇంకో పార్టీ పెట్టారు. మొత్తానికి అవన్నీ కనుమరుగైపోయి కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కవిత గారి పార్టీ మాత్రం అది కాదు 100%. ఎందుకంటే ఆవిడ తొలి రోజులలో ఏ పార్టీ అయితే తెలంగాణ అమరవీరులు, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం ప్రాణార్పణ వీటన్నిటిని ప్రతిబింబిస్తూ ఏ పార్టీ అయితే వచ్చిందో ఆ పార్టీకి సంబంధించిన కుటుంబం, ఏ కేసీఆర్ అయితే అంటే ఆయన మీద కూడా ఆవిడ ఎక్కడ కూడా అందుకే చెప్తున్నారు, షీ డిడ్ నాట్ స్పేర్ హిమ్. అన్నీ ఎక్కడెక్కడ ఏం పొరపాట్లు జరిగాయి, ఎలా జరిగాయి, ఏం జరిగాయవన్నీ చెప్తూ షీ నెవర్ డిజోన్డ్. అక్కడ పాత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిడ డిజోన్ చేసుకోలేదు. అవి రియల్ ఐడియల్స్ ఫర్ ఏ ప్రాపర్ గోల్డెన్ తెలంగాణ. సో ఆవిడ వాటిని ఎక్కడ డిజోన్ చేసుకుని మాట్లాడలేదు. గోల్డెన్ తెలంగాణ, బంగారు తెలంగాణను సాధించిన తర్వాత ఏవేవైతే ప్రజలకు జరగాల్సిన న్యాయాలు, ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆవిడ వాటికి దూరం కాలేదు. ఆవిడ దేనికి దూరం అయ్యారంటే మారిన ఓసరవిల్లి మార్పులు ఏవైతే వచ్చాయో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత బీఆర్ఎస్లో ఏ విధంగా మారి అవి ప్రజలకు నిరుపయోగంగా మారిపోయాయని ఆవిడ ఏవైతే ఆక్షేపించి మాట్లాడుతున్నారో వాటికి దూరం ఆవిడ. బట్ ఒరిజినల్ ఐడియల్స్ ఏమున్నాయో ఆ ఐడియల్స్కి మాత్రం ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో దూరం కారు. అండ్ మహిళా బలం కవిత గారికి చాలా బాగుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆవిడని ఎక్కడికి వెళ్ళినా పూజించి, గౌరవించి, ఒళ్ళో పెట్టుకుని ఆవిడ్ని దగ్గరికి అక్కకు చేర్చుకుని ఆవిడ్ని ఆదరించే అవకాశాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రోజున యాంటీ రెస్పాన్స్లు లేకపోతే ప్రత్యామ్నాయులు ప్రత్యర్థులు మాట్లాడే మాటలు ఇవన్నీ దే డోంట్ స్టాండ్ టుమారో. రేపు ఆవిడ చేసుకునే ఆ మార్గాన్ని ఎలా సుగమం చేసుకుంటారు, ఆవిడ సాధించాలనుకునే ఆ ధ్యేయాలని, గమ్యాలని ఏ విధంగా చేరుకుంటారు అనే మార్గాన్ని ఆవిడ ఏ విధంగా రచించుకుంటారన్న ఒకే ఒక్క పాయింట్ మీద కవిత గారి తాలూకా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. బట్ వాటన్నిటికీ కూడా సమాధానంగానే ఇవాళ ఆవిడ తాలూకా ఉపన్యాసం చాలా గొప్పగా ఆవిడ మాట్లాడారని మాత్రం చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించనక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.